జై మీడియాకి స్వాగతం. జూన్ 2025 మేషరాశి ఫలాలు. ఈ నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. వ్యక్తిగత జీవనంలో అనుచిత చర్యలు మరియు అవిధేయత కారణంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో లేదా సన్నిహిత సంబంధాలలో తేడాలు రావచ్చు. స్వీయ ఆత్మనియంత్రణ పాటించకపోతే భావోద్వేగపూరితంగా స్పందించడంతో సమస్యలు మరింత తీవ్రమవుతాయి. మాసం యొక్క ద్వితీయ మరియు తృతీయ వారాలలో ఉద్యోగ పరంగా మరియు వ్యాపార సంబంధిత వ్యవహారాలలో కొన్ని ఆకస్మిక అవాంతరాలు ఎదురవుతాయి. విధి విధానాలు అనుకున్న దారిలో సాగకపోవడం వల్ల శ్రమ పెట్టిన పనులకు తగిన ఫలితాలు రావడం లేదు అనే అనుభూతి కలుగుతుంది. ఇది మానసికంగా హింస కలిగించవచ్చు. ఆశలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే చివరి వారంలో మీరు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు అనుకూలంగా మారవచ్చు. వివాహ ప్రయత్నాల్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశమున్నా సరైన సమయం వచ్చే వరకు సహనం అవసరం. ఆర్థికపరంగా చూస్తే ఈ నెలలో కొంతమేరకు వృద్ధి కనిపించవచ్చు. అయితే వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఖర్చులు అధికమవుతాయని గమనించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యలో అంత శుభకాలం కాదు. దృష్టిచలనం, ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పరీక్షలు మరియు చదువుపై దృష్టి పెట్టకపోతే ఫలితాలు ప్రభావితమవుతాయి. మాసమంతా జన్మ శుక్రుడి అనుగ్రహంతో మీరు ఎదురయ్యే అనేక సమస్యలను తెలివిగా సమర్థంగా పరిష్కరించగలుగుతారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి వారి పనులు సవ్యంగా కొనసాగుతాయి. ఓటమి, ఒత్తిడి లేని శాంతమైన జీవనశైలి ఉంటుంది. బంధువుల నుండి సహాయం మరియు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలు పెద్దవిగా మారకుండా నివారించగలుగుతారు. మంచి ఆహారం, విరామం మరియు వ్యాయామం పాటించడం వల్ల ఆరోగ్యాన్ని నిలుపుకోవచ్చు. జూన్ 2025 వృషభ రాశి ఫలాలు. ఈ మాసంలో వృషభ రాశి వారికి ధన సంబంధిత విషయాల్లో కొంతవరకు ఉపశమనం కనిపిస్తుంది. గత మాసాల్లో ఎదురైన ఆర్థిక ఒత్తిడులు ఈ నెలలో కొద్దిగా తగ్గుముఖం పడతాయి. అయితే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం లేదా వివాహ సంబంధిత ప్రయత్నాలు చేయడం అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని అడ్డంకులు, విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. సర్దుబాటు చేయడంలో సానుకూలంగా ఉండటం అవసరం. జీవిత భాగస్వామి బంధువులతో సంబంధాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత జీవనంలో కొన్ని చిన్నమాటి చిక్కులు ఎదురవుతాయి. ముఖ్యంగా కుటుంబంలోని బంధాలపై నమ్మకంలో చీలికలు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల భావోద్వేగ పరంగా మీరు కాస్త అస్థిరంగా మారవచ్చు. చేపట్టిన పనులను పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలివేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీ కృషికి అనుకున్న ఫలితం లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసంలో కొంతమేరకు లోపం ఏర్పడవచ్చు. కులవృత్తులపై ఆధారపడిన వారు లేదా సంప్రదాయ నైపుణ్యాలను ఆధారంగా చేసుకున్నవారు ఈ మాసంలో ఎక్కువ కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. అప్పులు, రుణ బాధలు కొంతమేరకు పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే మాసం తృతీయ మరియు చతుర్థ వారాల్లో సంతాన సంబంధంగా శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి లేదా సంతానం విజయంలో మంచి ఫలితాలు లభించవచ్చు. ఇది కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. సంపూర్ణంగా చూస్తే ఈ మాసం వృషభ రాశి వారికి పూర్తిగా అనుకూలంగా ఉండదు. జాగ్రత్తలు, ఓర్పు, తెలివితేటలు అవసరం. ప్రయాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ విలువైన వస్తువులను కాపాడుకోవాలి. ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కోల్పోయే ప్రమాదం ఉంది. వాహనాల విషయంలో రిపేర్ సమస్యలు తరచూ ఎదురయ్యే అవకాశముంది. దీనివల్ల అవాంఛిత ఖర్చులు ఎదురవచ్చు. కానీ పనుల విషయంలో చూస్తే
ఉద్యోగంలో మరియు వ్యాపారంలో మీకు కొన్ని అద్భుతమైన అవకాశాలు లభించవచ్చు. మంచి పథకాలతో ముందుకు వెళితే విజయాలు సాధ్యమవుతాయి. మాసాంతంలో పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈ ప్రయాణాలు అంతిమంగా మంచి ఫలితాలనే ఇస్తాయి. తెలివిగా వ్యవహరిస్తే మీరు అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. జూన్ 2025 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో మిథున రాశి వారికి కొన్ని కుటుంబ సమస్యలు, వివాదాలు ఎదురైనా ఆర్థిక పరంగా మంచి లాభాలు కనిపించగలవు. ముఖ్యంగా పాత క్రెడిట్లు, బకాయిలు తిరిగి రావడం ద్వారా కొంత ఆర్థిక శాంతి లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది శుభకాలం. పరీక్షలు, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు లభించవచ్చు. అధికారికంగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ నెల ఒక గొప్ప అవకాశాల మాసంగా నిలవనుంది. కొత్త ప్రాజెక్టుల ద్వారా బాధ్యతలు పెరగడంతో పాటు కొత్త అధికారాలు కూడా లభించవచ్చు. ఇది మీ నైపుణ్యాలను నిరూపించుకునే చక్కటి అవకాశం. వాహన యోగం ఈ మాసంలో ఉంది. కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా వాహన సంబంధిత శుభ పరిణామాలు జరగవచ్చు. అయితే గృహంలో కుటుంబ సభ్యులతో మెలకువగా, సామరస్యంగా వ్యవహరించడం చాలా అవసరం. చిన్నపాటి విభేదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించాలి. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారి ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వీసా సమస్యలు, డాక్యుమెంట్ జాప్యం వంటి అడ్డంకులు రావచ్చు. తృతీయ వారంలో అనవసర ప్రయాణాలు చేయవలసి రావడం వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రయాణాలు నిర్లక్ష్యంతో లేదా శ్రద్ధ లేకుండా చేస్తే శారీరకంగా బలహీనతను, మానసిక అసహనాన్ని తెచ్చే అవకాశం ఉంది. సమయ పాలనలో కొంత వెనుకబడి ఉండే అవకాశం ఉంది. పనులను సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. దీనివల్ల ఆఫీసు లేదా వ్యక్తిగత జీవనంలో ఇతరుల విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే చివరి వారంలో మీ చేతి మీదుగా కొన్ని పుణ్యకార్యాలు, ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. శుభకార్యాల కోసం ధనం ఖర్చు అవుతుంది, కానీ ఇది సానుకూల ఫలితాలను కలిగిస్తుంది. స్త్రీలకు ఈ మాసంలో స్థిరాస్తి సంబంధిత లాభాలు లభించగలవు. కొనుగోలు, అమ్మకం లేదా పాత ఆస్తులపై లాభదాయక పరిణామాలు ఏర్పడవచ్చు. గురువుల ఆశీస్సులు ఈ మాసంలో మీకు దారి చూపించే శక్తిగా మారతాయి. వారి మాటలను గౌరవించటం, ధర్మపథాన్ని అనుసరించడం ద్వారా మీరు ప్రశాంతతను పొందుతారు. ఈ మాసంలో ముఖ్యమైన తేదీలు 2, 17, 23, 24. ఈ 4 తేదీలలో పితృవర్గీయులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నందున తగిన శ్రద్ధ అవసరం. మొత్తం మీద ఓర్పు మరియు సహనం ఈ మాసాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి మీకు అత్యంత అవసరమైన 2 లక్షణాలు. కొన్ని సంఘటనలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. జూన్ 2025 కర్కాటక రాశి ఫలాలు. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి అనేక మార్గాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా సంతాన ప్రయోజనాల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. పుత్ర సంతానం లభించగల అవకాశాలు ఉండగా సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఇది కుటుంబంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ మాసం సృజనాత్మక ఆలోచనలకు బీజం వేస్తుంది. మీరు అనుకున్న కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే దిశగా ముందుకు సాగుతాయి. మిత్రవర్గంతో గతంలో చోటు చేసుకున్న అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న తగాదాలు ఈ నెలలో పరిష్కారమవుతాయి. మళ్లీ మంచి సంబంధాలు నెలకొంటాయి. స్వంత ప్రతిభ, కృషి ద్వారా మీరు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగ జీవనంలో మీరు కోరుకున్న విధంగా అభిష్టాలు నెరవేరే అవకాశం ఉంది. అధికారం, బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. పదోన్నతులు, కొత్త ప్రాజెక్టులు మీ వైపు వస్తాయి. మీరు చూపే సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ మాసం అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులకు మంచి లాభదాయకత ఉంటుంది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం. ముఖ్యంగా జూన్ 12 నుండి 16 తేదీల మధ్య కాలంలో
వ్యక్తిగత జీవనానికి సంబంధించిన ఒక శుభ పరిణామం జరగవచ్చు. ఇది వివాహ సంబంధం కావచ్చు లేదా కుటుంబంలో ఎవరైనా శుభకార్యానికి సంబంధించిన విషయమవచ్చు. ఆర్థిక లాభాలు కూడా ఈ మాసంలో బాగుంటాయి. ధన ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొనుగోలు, అమ్మకం, లీగల్ డాక్యుమెంటేషన్ వంటి ప్రక్రియలు సాఫీగా సాగుతాయి. అయితే 24వ తేదీ తరువాత కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది మానసిక అశాంతి కలిగించడమే కాక ఆర్థికంగా కూడా కొంత భారంగా మారవచ్చు. వైద్య ఖర్చులు, హాస్పిటల్ సంబంధిత విషయాలపై ఖర్చు అధికంగా ఉండవచ్చు. ఈ మాసం తొలి వారంలో ఆశ్లేష నక్షత్రానికి చెందిన వారికి అనుకూలత తక్కువగా ఉంటుంది. బయటకి అన్నీ సరిగానే ఉన్నట్టు అనిపించినా లోపల ఏదో ఒక సమస్య ఒత్తిడిగా వెంటాడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఏ చిన్న పొరపాటు పెద్ద నష్టంగా మారే ప్రమాదం ఉంది. జూన్ 2025 సింహరాశి ఫలాలు. ఈ మాసం సింహరాశి వారికి అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గౌరవ హోదా, సామాజిక గుర్తింపు పెరగడం ఈ నెల ముఖ్యమైన పరిణామాల్లో ఒకటి. మీరు చూపించిన నైపుణ్యం, పట్టుదల వల్ల సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. చుట్టూ ఉన్నవారు మీను గౌరవంగా చూడడం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులు ఈ మాసంలో తమ ప్రయత్నాలలో విజయాన్ని పొందగలుగుతారు. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ సంస్థలు రెండింటిలోనూ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. పూర్వపరిచయాల ద్వారా కొత్త అవకాశాలు కలిగే అవకాశము ఉంది. ఆర్థికంగా కూడా ఈ నెల స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. పెట్టుబడులకు మంచి లాభాలు లభించవచ్చు. కొన్ని ఆకస్మిక ధనలాభాలు జరగడం వల్ల ఆర్థిక భద్రత పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు రాజుకుంటాయి. సభ్యుల మధ్య అనురాగం, అవగాహన బలపడుతుంది. కుటుంబానికి కావలసిన వస్తువులు, సౌకర్యాలు అందించగలుగుతారు. మీరు ఆశించిన విధంగా స్థల మార్పు లేదా ఇళ్లలో పరికరాల మార్పు, నూతన వస్తువుల కొనుగోలు జరగవచ్చు. ఆధునిక జీవన శైలి పట్ల మీరు ఆసక్తి కనబరుస్తారు. ద్వితీయ వారం తరువాత నూతన వ్యాపార ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది అనుకూల కాలం. పెట్టుబడి పెట్టేవారు దీన్ని ఉపయోగించుకుని వ్యాపార అభివృద్ధికి దారితీసే అవకాశాలు సృష్టించుకోవచ్చు. కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు అనుకూలంగా సాగుతాయి. అయితే మాసాంతంలో ముఖ్యంగా సంతాన భవిష్యత్తు గురించి మీరు ఆందోళనకు లోనవుతారు. విద్య, ఉద్యోగం, వివాహం తదితర విషయాల్లో కొన్ని అస్పష్టతలు మీలో ఆత్మవిశ్వాసాన్ని కాస్త తక్కువ చేస్తాయి. కానీ దీన్ని తాత్కాలిక ఒత్తిడిగా పరిగణించాలి. మఘ నక్షత్రానికి చెందినవారు ఈ మాసంలో జూన్ 7వ తేదీ తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జలుబు, దద్దుర్లు, జీర్ణ సంబంధ ఇబ్బందులు వంటి తాత్కాలిక సమస్యలు ఉండొచ్చు. అయితే ఇవి పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. శుభ పరిణామాలు మిగతా కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. పుణ్య కార్యక్రమాలు, శుభకార్యాలలో తరచూ పాల్గొనే అవకాశాలు లభిస్తాయి. ధార్మికంగా మీకు మానసిక శాంతి లభిస్తుంది. రోజువారీ పనులు సాఫీగా సాగిపోతాయి. దినచర్యలు అనుకూలంగా ఉండటంతో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. జూన్ 2025 కన్యా రాశి ఫలాలు. ఈ మాసం కన్యా రాశి వారికి ఆర్థికంగా, వ్యక్తిగతంగా అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా ధన ఆదాయం మంచి స్థాయిలో ఉండడం ఈ నెల యొక్క ప్రధాన ఆకర్షణ. వస్తుల విషయంలోనూ, అవసరాల విషయంలోనూ మీరు చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నూతన వ్యాపారాలను ప్రారంభించదలచినవారు ఈ మాసంలో ముందడుగు వేయడానికి ఇది మంచి సమయం. అధికారి అనుకూలత, పెట్టుబడి అవకాశాలు దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు
ముఖ్యంగా గృహిణులు లేదా ఉద్యోగినులు ఈ మాసంలో ఆశ్చర్యకరమైన బహుమతులు, గుర్తింపులు పొందగలుగుతారు. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఉద్యోగ వాతావరణం నుంచి కావచ్చు. నూతన వస్తువులు, నగలు, వస్త్రాలు లభించే అవకాశము ఉంది. మాస ప్రారంభం ప్రథమ, ద్వితీయ వారములు లో మీరు పర్యటనలు లేదా ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాల దిశగా అనుకూలమైన కాలం ఇది. ఆధ్యాత్మిక యాత్రలు అయినా కుటుంబ సందర్శనలైనా ఆహ్లాదంగా పూర్తి అవుతాయి. అయితే తృతీయ వారంలో శారీరకంగా కొంత అలసట, అనారోగ్యం చుట్టుముట్టే సూచనలు ఉన్నాయి. జ్వరం, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. మంచి నీరు, ఆహారం, విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవిత భాగస్వామి తరపు బంధువుల వలన కొన్ని అనిశ్చితి, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశముంది. వారి నుంచి కృతజ్ఞతలు లేదా అనుకూల స్పందనలు ఆశించకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మనసు విపరీతంగా పెట్టుకోవడం వల్ల మానసికంగా కాస్త ఇబ్బంది కలగవచ్చు. చివరి వారంలో సాధారణ స్థాయిలో ఫలితాలు లభిస్తాయి. పెద్దగా ఏవైనా సమస్యలు ఎదురుకావు, కానీ పెద్ద విజయాలు కూడా లభించకపోవచ్చు. ఈ కాలాన్ని విశ్రాంతి, పునఃపరిశీలన కోసం ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ మాసంలో ధనపరంగా లోటు లేదు. కొన్ని అనుకోని లాభాలు కూడా లభిస్తాయి. ఉదాహరణకు అప్పటి వేళ లభించిన డిస్కౌంట్లు, తిరిగి వచ్చిన పాత బకాయిలు లేదా అదృష్టవశాత్తు వచ్చిన లాభాలు. మీరు ప్రతిసారి సహాయపడే వ్యక్తిగా కనిపించబోతున్నారు. దాంతోపాటు మంచి గౌరవం, ఆదరణ కూడా పొందుతారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో పని ఆలస్యంగా పూర్తవుతుందేమో అనిపించినా చివరికి లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. జూన్ 2025 తులా రాశి ఫలాలు. ఈ మాసం తులా రాశి వారికి ఆరంభాల మాసం అని చెప్పవచ్చు. ముఖ్యంగా నూతన గృహ నిర్మాణం ప్రారంభించాలనుకుంటున్న వారు ఈ కాలాన్ని అనుకూలంగా అనుభవిస్తారు. స్థిరాస్తి నిర్మాణం, ఇంటి సంబంధ పనులు మెరుగ్గా ప్రారంభమవుతాయి. వ్యక్తిగత జీవనంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య పరిరక్షణ పట్ల మీరు తీసుకునే జాగ్రత్తలు ఫలవంతంగా మారతాయి. మీరు చేపట్టిన పనులను స్థిరంగా పూర్తి చేయగలుగుతారు. ఆలస్యమైన పనులు కూడా ఇప్పుడు తక్కువ ఒత్తిడితో పూర్తి అవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల వారి నుంచి ప్రశంసలు అందించగలవు. గౌరవించబడే స్థితిలోకి మీరు చేరతారు. స్థానచలనం అంటే ఒక స్థలం నుంచి మరో చోటికి మారడం. ఇది ఉద్యోగ మార్పు అయినా, నివాస మార్పు అయినా సాఫీగా జరుగుతుంది. కొత్త ఉద్యోగాలు పొందాలనుకునే నిరుద్యోగులకు ఈ నెల ద్వితీయ మరియు తృతీయ వారాల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియలు అనుకూలంగా ఉంటాయి. మీరు రాజకీయాల్లో ఉన్నా లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నా ఇది మీ పనులకు మద్దతుగా నిలుస్తుంది. పేరు, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజల మధ్య విశ్వాసాన్ని పొందుతారు. స్త్రీలకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్త్రాలు, ఆభరణాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ స్థానాన్ని బలపరిచే శుభ సందర్భాలు జరుగుతాయి. ఆర్థికంగా ఈ మాసం చాలా బలమైనదిగా ఉంటుంది. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. వ్యాపార సంబంధ వ్యవహారాలు మీ ఆశించిన విధంగా సాగుతాయి. పెట్టుబడులకు మంచి ప్రతిఫలం లభించే అవకాశముంది. అయితే కొన్ని మానసిక తడబాట్లు, కోపావేశాల వల్ల పనులు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఈ మాసంలో ఎక్కువగా వివాదాల్లో లేని విధంగా వ్యవహరించాలి. రోజువారీ పనులు క్రమబద్ధంగా చేసుకుంటే మానసికంగా శాంతిగా ఉండగలుగుతారు. ఆహారపు అలవాట్లు సరిచేసుకోవాలి. వేళకు తినడం,
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. తిన్నప్పుడు మనస్ఫూర్తిగా తినడం అవసరం. అయిష్టంగా ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి నష్టం చేస్తుంది. జూన్ 2025 వృశ్చిక రాశి ఫలాలు. ఈ మాసం వృశ్చిక రాశి వారికి మిశ్రమమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా మొదటి 3 వారాలు గత నెల ఫలితాలను కొనసాగిస్తూ శుభదాయకంగా ఉంటాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరంగా మీరు ఆశించిన ధనం మీ చేతికి వస్తుంది. అంతేకాదు పలు నెలలుగా కూడా పరిష్కారం కావలసిన కోర్టు కేసులు, కుటుంబ తగవులు మెల్లిగా ముగింపు దిశగా సాగుతాయి. మీ మనస్సులో గాఢంగా ఉండే ఓ కోరిక ఈ కాలంలో నెరవేరే అవకాశం ఉంది. ఇది ఓ వ్యక్తిగత కోరిక కావచ్చు, లేదా ఆర్థికంగా ప్రొఫెషనల్గా సంబంధమున్నదైనా కావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విధాల సహకారం లభించడం వల్ల మీరు మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. మీ ఆలోచనా శక్తి, ప్రణాళికాత్మకత ఈ సమయంలో మెరుగ్గా పనిచేస్తుంది. ఈ బలం కారణంగా కొత్త బాధ్యతలు, ఉన్నత హోదాలు కూడా మీకు దక్కే సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో మీ ఆర్థిక లక్ష్యాలను చివరి నిమిషంలో అయినా చేరుకుంటారు. అంటే ఆలస్యమైన గమ్యాన్ని చేరతారు. అయితే చివరి వారంలో ఖర్చులు అనూహ్యంగా పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పెద్దల వైద్య సంబంధ ఖర్చులు లేదా పిల్లల విద్య, వేడుకలు ఇలా అనేక రకాల ఖర్చులు తలెత్తుతాయి. చేతిలో డబ్బు నిలుపుకోవడం కష్టమవుతుంది. పెట్టుబడులు, కొత్త కొనుగోలు విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు పనిభారంతో అస్తవ్యస్తంగా మారిపోతారు. వ్యవస్థాపిత పద్ధతులు మిస్ అవుతాయి. ముఖ్యంగా 23వ తేదీ తర్వాత విందులు, వేడుకలు, మాండలిక సంబంధిత విషయాలకు దూరంగా ఉండటం మంచిదే. ఇవి అనవసర ఖర్చులకు దారితీస్తాయి. అంతేకాక మాసాంతానికి మీరు పెద్దలతో వాగ్వివాదాలు ఎదుర్కొనవలసి వచ్చే అవకాశముంది. ఈ ముఖ్యంగా కుటుంబ పెద్దలు, కార్యాలయ సీనియర్లతో సానుకూల దృష్టితో స్పందించాలి. మీ ఆత్మీయుల సేవలను గుర్తించకపోవడం లేదా వారిని తక్కువ అంచనా వేయడం ఈ మాసంలో సమస్యలకు దారి తీసే అంశం అవుతుంది. వారి సహాయం, ప్రేమను గుర్తించి కృతజ్ఞత చూపడం అవసరం. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో కొన్ని సమస్యలు మళ్లీ తిరగబడి ఒత్తిడిని కలిగించవచ్చు. ఆర్థికంగా అవసరమైన స్థాయిలో డబ్బును సమీకరించడంలో క్లిష్టత ఉంటుంది. ఆదాయానికి, ఖర్చులకు మధ్య సమతుల్యం పాటించాలి. అప్పుల పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో ఇబ్బందులు కలగొచ్చు. వాహన సౌకర్యాలు లేకపోవడం, రద్దులు, ఆలస్యాలు ఇలా అనేక వైపు నుంచి ప్రయాణ అసౌకర్యాలు ఎదురవుతాయి. జూన్ 2025 ధనుస్సు రాశి ఫలాలు. ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి అనుకూల దశ కొనసాగుతుంది. గత మాసంలో మొదలైన శుభ పరిణామాలు ఈ నెలలో మరింతగా స్థిరతను కలుగజేస్తాయి. ముఖ్యంగా బంధువుల సహకారం, కుటుంబ వర్గాల మద్దతు వల్ల మీకు చక్కటి వివాహ సంబంధాలు సమకూరే అవకాశం ఉంది. ఇప్పటికే వివాహితులైన వారి కోసం వైవాహిక జీవితంలో నెలకొన్న అపార్థాలు తొలగి సత్సంబంధం, ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ నెలలో మీరు విందు వినోదాలలో పాల్గొని కుటుంబంతో ఆనందంగా గడిపే సందర్భాలు ఏర్పడతాయి. ఖరీదైన వస్తువులు, విలువైన వస్త్రాభరణాలు లభించే సూచన ఉంది. వీటితో పాటు వ్యవహారిక జీవనానికి అవసరమైన పలు నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ ప్రణాళికలు మీ భవిష్యత్ ప్రగతికి పునాది వేస్తాయి. ఉద్యోగ వర్గానికి ఇది ఒక మంచి కాలం. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, పోస్టింగ్ మార్పులు లేదా జీతంలో మార్పులు తగిన స్థాయిలో లభిస్తాయి. కొన్ని విదేశీ జీవన అవకాశాలు, విదేశీ ప్రాజెక్టుల అవకాశం కూడా ఉండొచ్చు. కాంట్రాక్ట్ పనులు చూస్తున్న వారికి కొత్త ఒప్పందాలు, నూతన కాంట్రాక్టులు సిద్ధమవుతాయి. అయితే కొన్ని నూతన పరిచయాలు మీకు నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. అందుకే వ్యక్తిగతంగా ఎవరి పట్ల నమ్మకాన్ని పెంచేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సేవా రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. గత కాలంలో మొహమాటం కారణంగా మీకు కలిగిన నష్టాలు ఉన్నా ఈ మాసంలో అలాంటి ఆత్మనిరాశకు తావు ఉండదు.
ప్రయాణాల విషయంలో మాత్రం ఆ మానసిక సిద్ధత ఉండాలి. కొన్ని ప్రయాణాలు నిర్లక్ష్యంగా జరుగుతాయి లేదా అనుకోని ఆటంకాలు కలిగిస్తాయి. ప్రయాణాల్లో అసౌకర్యాలు, ఆలస్యాలు, ఖర్చులు అధికంగా ఉండే అవకాశముంది. తెలివిగా ఉద్యోగ, వ్యాపార విషయంలో ముందస్తు నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఈ నెలలో ఆర్థిక పరంగా చాలా శ్రద్ధగా ఉంటారు. ఖర్చులను నియంత్రించడం ద్వారా మీ ఆర్థిక స్థితిని నిలబెట్టుకుంటారు. పెట్టుబడుల విషయంలో ఒప్పందాలు చేసే ముందు మంచి అవగాహన అవసరం. కుటుంబ విషయాలలో కూడా మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మాటల విషయంలోనూ పనుల విషయంలోనూ కుటుంబ సభ్యుల మద్దతు పొందేలా తీసుకెళ్తారు. అయితే పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఆందోళనతో ఉండవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వృద్ధులకు వైద్య సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. జూన్ 2025 మకర రాశి ఫలాలు. ఈ నెలలో మకర రాశి వారికి ఉద్యోగ జీవనంలో శుభకరమైన ఫలితాలు లభిస్తాయి. పై అధికారుల పట్ల మీరు చూపించే కృషి, సామర్థ్యాన్ని వారు గుర్తించి మీరు ఆశించిన ప్రమోషన్లకు అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పులు లేదా నూతన బాధ్యతలు లభించడం ఈ మాసంలో సాధ్యమవుతుంది. ఉద్యోగ స్థాయి పెరిగిన తర్వాత మీరు మరింత శక్తివంతమైన పనులు చేయగలుగుతారు. వ్యాపార రంగంలో మీరు ఆశించిన లాభాలు కొనసాగుతాయి. గత నెలలో మీరు చేసుకున్న పనుల ఫలితాలు ఈ నెలలో మరింతగా మెరుగుపడతాయి. అలాగే కుటుంబ విషయాల్లో మీరు చేసే సూచనలు, నిర్ణయాలకు మాట విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను ఆదరించడంతో మీరు ముందుకు సాగుతారు. విద్యార్థులకు కూడా ఈ నెల గొప్ప ప్రగతి చూపిస్తుంది. మీరు సంకల్పం పెట్టుకున్నప్పుడు ఆ సంకల్ప సిద్ధి సాధ్యమవుతుంది. ఇలాంటి సమయంలో మీరు మరింతగా మీ లక్ష్యాలను చేరుకునేందుకు దృఢంగా వ్యవహరిస్తారు. తృతీయ వారంలో మీరు విహారయాత్రలు చేయడం, వినోదాలు ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటాయి. జీవితం సంతోషకరంగా గడుస్తుంది. మీ కుటుంబంతో సమయాన్ని గడపడం, వారి మద్దతును పొందడం మీకు సంతోషం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి మీ వ్యక్తిగత జీవితం సుఖాంతంగా కొనసాగుతుంది. మీరు పెద్దగా సంతోషకరమైన పరిణామాలను అనుభవిస్తారు. అలాగే సంతానం వలన ఆర్థిక లాభాలు లేదా వాహన ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది. మీరు కుటుంబ బాధ్యతలను సంతోషంగా తీసుకుంటారు. స్థిరాస్తి సంబంధిత విషయాలలో మీరు తగాదాలను పరిష్కరించడానికి రాజీ చర్యలు తీసుకుంటారు. అవి ఫలిస్తాయి. మీరు సమర్థంగా వ్యవహరించి పనులు ముగిస్తారు. జాగ్రత్తలు తీసుకొని ఈ నెలలో ఎక్కువగా కాలక్షేపం చేయాలి. జీవనోపాధి మార్గాలు సరాసరిగా కొనసాగుతాయి. కానీ కొన్ని సమయాల్లో మీరు అంచనా వేయలేని సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల అవి త్వరగా పరిష్కరించేలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్నిసార్లు లాభం కూడా అందుతుంది. ఇది మీరు ముందుగా తీసుకున్న నిర్ణయాల ఫలితం. విదేశీ నివాస ప్రయత్నాలలో మీరు మంచి వార్తలను వింటారు. ఇది మీకు ప్రగతి కలిగిస్తుంది. జూన్ 2025 కుంభరాశి ఫలాలు. ఈ మాసం కుంభరాశివారు కొంత కష్టకాలం గడుపుతారు. ప్రారంభం నుండి ప్రతి కార్యం సరైన విధంగా జరగకుండా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అన్ని పనులు సమస్యలతో సాగుతాయి. ధనాదాయం కూడా సాధారణంగా ఉంటుంది. కానీ మీరు ఆశించిన లాభాలు లభించవు. బంధు వివాదాలు కూడా మీకు మానసిక ఆందోళన కలిగిస్తాయి. ఇక నూతన పరిచయాలు చేసే సమయంలో కొంత నష్టం ఎదురవచ్చు. పితృవర్గీయులతో మీరు మాట్లాడినప్పుడు జాగ్రత్త అవసరం. ఎందుకంటే వాదనలతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. 10వ తేదీ తర్వాత మీరు వ్యక్తిగత జీవితంలో కొంత నిరాశను అనుభవిస్తారు. పలు పరిస్థితులలో భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తూ మీరు పట్టుదల చూపించేలా ఉండాలి. అతి ధైర్యం కొన్ని సందర్భాల్లో పనికిరాదు. మీరు మీ పనులను వాయిదా వేయకండి. వాటిని సకాలంలో పూర్తి చేయాలి. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు కూడా ఈ నెలలో అనుకూలంగా ఉండవు. ఈ మాసం 6, 7, 11, 13 తేదీలలో మీరు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు మానసికంగా కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. స్నేహితులు చేసిన పనులు కూడా మీరు అనుకున్నట్లుగా ఫలించవు. షేర్ వ్యాపారాలు,
మరియు మార్కెటింగ్ ఉద్యోగుల కోసం ఈ నెల అంతా ఇబ్బందులనివ్వగలదు. అలాగే రుణ మరియు ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు రావచ్చు. అందుకని ఈ నెలలో ఓర్పు అనేది ప్రధానమైన అంశం. సంక్షిప్తంగా జూన్ 2025లో మీరు ఆర్థిక, వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. జాగ్రత్తగా, ధైర్యంగా వ్యవహరించాలి. ఓర్పు మీకు విజయాన్ని తెస్తుంది. జూన్ 2025 మీనరాశి ఫలాలు. ఈ మాసం మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. మొదటి వారంలో మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. అలాగే వ్యాపారాలు మంచి అభివృద్ధి సాధిస్తాయి. కానీ భాతృవర్గంతో సంబంధాలలో కొంత ఆధిపత్య విరోధం ఏర్పడుతుంది. ఇది మీ కుటుంబంలో కొంత గందరగోళం సృష్టించవచ్చు. ద్వితీయ వారంలో ఈ వారం మీరు సాధారణ ఫలితాలను మాత్రమే పొందుతారు. ఏ ప్రత్యేకమైన ప్రయోజనాలు లేదా కష్టాలు లేవు. కానీ కొన్ని సాధారణ వ్యవహారాలు పూర్తి అవుతాయి. తృతీయ వారంలో ఆ మిత్రుల వలన ఒక ఆర్థిక నష్టం ఎదుర్కొంటారు. కొన్ని నిర్ణయాలు అనూహ్యంగా ఫలించకపోవడం వల్ల మీకు కొంత నిరాశ ఉండొచ్చు. అలాగే కుటుంబం నుండి కూడా కొన్ని సిద్ధంగా లేని ఖర్చులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలలో మీరు ఆశించిన ఫలితాలు లేకపోవచ్చు. ఆ శుభవార్త కోసం మరింత సమయం అవసరం కావచ్చు. ఆర్థిక మరియు రుణం విషయంలో ఈ మాసంలో బ్యాంకు లేదా బంగారం ఆధారిత రుణాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు ఆర్థిక పరమైన వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. కుటుంబ వాతావరణం ఈ నెలలో చాలా సౌకర్యంగా ఉంటుంది. మీరు చేసే పనులు కొంచెం ఆలస్యంగా అయినా సానుకూలంగా పూర్తవుతాయి. వాహన ప్రయాణం, ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మీరు శుభకార్యాలు మరియు పుణ్యకార్యాలు చేస్తూ మంచి అనుభవాలను పొందుతారు. సంక్షిప్తంగా మీనరాశివారు ఈ నెలలో ఆర్థిక, వ్యక్తిగత విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రుల వల్ల నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నా కుటుంబ పెద్దల సలహా తీసుకుని మీరు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.